అందరికి నమస్కారం అండి. మనకి ఈరోజు ఐఎస్పిఎల్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే మరి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కేవలం ట్రయల్స్కి ఓన్లీ 15 రోజులు మాత్రమే టైం ఉంది. మరి అయితే చాలామంది కూడా 1100 పెట్టి రిజిస్ట్రేషన్ అయితే చేశారు. మరి ఐఎస్పిఎల్ ట్రయల్స్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాల్సిందే. మరి అందరు సెలెక్ట్ అవుతారా అంటే ఖచ్చితంగా 99.99% సెలెక్ట్ అవ్వరు. మరి అసలు సెలెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? దాని తర్వాత ఈ రోజు నుంచి నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ సీజన్ నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే మనకు ఓన్లీ ఇంకా 15 రోజులు మాత్రమే టైం ఉంది. అంటే కరెక్ట్గా 2 వారాలు మాత్రమే ఉంది. అంటే అక్టోబర్ 1 నుంచి సెలక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. అయితే మరి మీరు ప్రిపేర్ ఎలా అవ్వాలా ఈ 15 రోజులు సెలెక్ట్ అవ్వాలి అంటే మీరు ఇప్పటి వరకు అంటే గత 1 ఇయర్ నుంచి మీరు ట్రై చేస్తూనే ఉన్నారు. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు డైలీ. మరి ఇంకా 15 రోజులు చివరికి వచ్చేసింది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఏదైనా బ్యాట్స్మెన్ అయితే బ్యాట్స్మెన్, లేదంటే బౌలర్ అయితే బౌలర్. సో ఐఎస్పిఎల్లో మీరు బ్యాట్స్మెన్గా ట్రై చేయాలా, బౌలర్గా ట్రై చేయాలా, లేదంటే ఆల్రౌండర్గా ట్రై చేయాలా అనేది అంతకుముందు ఒక వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చాను. ఆల్రౌండర్గా ట్రై చేస్తే మీకు వచ్చే నష్టాలు ఏంటి అనేది కూడా చెప్పాను. సో అయితే ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెళ్ళైతే చూడండి. సో మరి అయితే మీ ఒపీనియన్తో మీరు ఏదైనా బౌలర్ అయినా తీసుకోండి, లేదంటే బ్యాట్స్మెన్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అదంతా మీ చాయిస్. మరి అయితే ఈ రోజు నుంచి మీరు ఒక బౌలర్గా ట్రై చేస్తున్నట్టయితే మీరు కొత్త చేంజెస్ ఏమీ చేయొద్దు. మీ రన్నప్లో ఎటువంటి మార్పు తీసుకురావద్దు, మీ బౌలింగ్ యాక్షన్లో ఎటువంటి చేంజ్ తీసుకురావద్దు. ఎందుకంటున్నానంటే ఇది ఒకవేళ ఇప్పుడు నువ్వు చేంజెస్ ఏదన్నా చేసావు అంటే ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా అది నీ సెలక్షన్ ప్రాసెస్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే నువ్వు ఈరోజు బౌలింగ్లో ఏదన్నా చేంజ్ చేసావంటే నీ పేస్ మీద ఎఫెక్ట్ చూపించింది. నీ పేస్ తగ్గిపోయింది అంటే నిన్ను ఎవ్వరూ కూడా దేకరు. నువ్వు ఎన్ని వికెట్లు అయినది, నువ్వు ఏ గుడ్ లెంత్ అయినా వేయి, లేదంటే ఏ లైన్ అండ్ లెంత్ అయినా వేయి, నువ్వు నీ దగ్గర పేస్ లేకపోతే నిన్ను ఎవరు కూడా దేకరు. ఇది గుర్తుపెట్టుకో. సో నువ్వు ఈ 15 రోజులు ఏదన్నా చేంజెస్ చేసావంటే ఖచ్చితంగా నీ బౌలింగ్ మీద, నీ పేస్ మీద అటాక్ ఖచ్చితంగా ఎఫెక్ట్ పడిద్ది. ఆ ఎఫెక్ట్ నువ్వు సెలెక్ట్ అవ్వకుండా చేసింది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక బౌలర్గా నువ్వు ట్రై చేస్తున్నట్టయితే ఏ చేంజెస్ చేయొద్దు. ఇప్పటి వరకు ఎలాగైతే పర్ఫామ్ చేసావో, ఎలాగైతే ప్రాక్టీస్ చేసావో సేమ్ దాన్నే ఇంప్లిమెంట్ చేయి. ఎవరు చెప్పినా కూడా మార్చొద్దు ఏ యాక్షన్ కూడా ఈ 15 రోజుల వరకు. దాని తర్వాత ఏదన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకో. అయితే మరి ఒక బ్యాట్స్మెన్గా నువ్వు ట్రై చేస్తున్నట్టయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర నువ్వు బ్యాట్స్మెన్గా ట్రై చేస్తున్నట్టయితే అది T10 లీగ్ కాబట్టి ఐఎస్పిఎల్ అనేది. సో నీ దగ్గర మంచి క్లాసికల్ బ్యాటింగ్ ఉందా, దాని తర్వాత నీ దగ్గర హిట్టింగ్ ఎబిలిటీ ఉందా లేదా అనేది మాత్రమే సెలెక్టర్ చూస్తాడు ఈ ఐఎస్పిఎల్లో. సో కాబట్టి ఈ రెండింటి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి. సో హిట్టింగ్ మెయిన్గా. సో నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, బ్యాట్స్మెన్గా ట్రై చేస్తే హిట్టింగ్ ఎబిలిటీ నీ ఊళ్ళో నువ్వు తుప్పల్లోకి ఎన్నోసార్లు కొట్టుంటావు. సో అదే ప్రాక్టీస్ చేయి ఇక్కడ. సో దాని తర్వాత కొంచెం క్లాసికల్ బ్యాటింగ్ని క్రియేట్ చేసుకో చాలు. సో అలాగని చెప్పేసి ఇప్పుడే నేను చేంజ్ చేసేస్తాను అంటే ఇప్పుడే చేంజ్ చేయి మాకు. ఎందుకంటే ఇప్పటి వరకు నీ బ్యాటింగ్ ఎలా ఉందో అలానే ఈ 15 డేస్ కంటిన్యూ చేయి. ఏదన్నా చేంజ్ చేయాలనుకుంటే ఆఫ్టర్ 15 డేస్ చేసుకున్నాను. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి చేంజెస్ మీరు చేయొద్దు, బ్యాట్స్మెన్ అయినా బౌలర్ అయినా. సో ఇది ఒకటి ఫస్ట్ది ఫాలో అవ్వండి. సో అయితే దాని తర్వాత మరి సెలెక్ట్ అయితే ఐఎస్పిఎల్లో మీరు మంచిగా పర్ఫామ్ చేశారు, ఈ 15 రోజులు మంచిగా ప్రాక్టీస్ చేశారు. దాని తర్వాత మీరు సెలక్షన్స్కి వెళ్ళారు, సెలెక్ట్ అయితే బాగానే ఉంటుంది. మరి సెలెక్ట్ అవ్వకపోతే మరి మీ రియాక్షన్ మీరేం చేయాలి అనేది మనం మాట్లాడితే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐఎస్పిఎల్లో దాదాపు 99% మంది ఫెయిలే అవుతారు. సో ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే అక్కడికి వచ్చేది చాలా హ్యూజ్ క్రౌడ్ వస్తారు. దాని తర్వాత అక్కడ తీసుకునేది వాళ్ళు మహా అయితే నాకు తెలిసి ఒక 3 4 లేదంటే ఒక 5, అంతకంటే ఎక్కువ కూడా తీసుకోరు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఫెయిల్ అవుతారా లేదంటే సక్సెస్ అవుతారా అనేది పట్టించుకోవద్దు. మీరు చేయాల్సింది ఏంది, నువ్వు బాల్ వేస్తే బ్యాట్స్మెన్ వణికిపోవాలి, నువ్వు బ్యాటింగ్ ఆడితే బౌలర్కి బాల్ వేయాలంటేనే సుసుపడాలి. సో ఈ 2 గుర్తుపెట్టుకో. సో మరి అయినా సరే నువ్వు సెలెక్ట్ అవ్వలేదు అంటే నీకు ఒకటే గుర్తు రావాలి,
నువ్వు ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే నన్ను సెలెక్టర్స్ సరిగ్గా చూడలేదన్నా, లేదంటే నేను సరిగ్గా పర్ఫామ్ చేసినా కూడా నేను 2 వికెట్లు తీశాను, 3 వికెట్లు తీశాను, అయినా సరే నన్ను సెలెక్ట్ చేయలేదు, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళు నిన్ను చూడలేదు, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయలేదు అని ఎప్పుడైతే ఇలాంటి కంప్లైంట్స్ చేస్తావో గుర్తుపెట్టుకో, ఇప్పుడే కాదు నెక్స్ట్ సీజనే కాదు, ఇంకొక 10 సీజన్లు వచ్చినా కూడా నువ్వు సెలెక్ట్ అవ్వలేవు, క్రికెటర్గా అయితే అవ్వలేవు. సో ఎందుకంటున్నానంటే నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే ఒకటే మంత్రం, అదేంది, నువ్వు ఎదుటి సెలెక్టర్ని ఇంప్రెస్ చేయాలా. ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలా, నీ పేస్ అటాక్తో మంచి పేస్ వేయాలా, బ్యాటింగ్ అయితే మంచి క్లాసికల్ హిట్టింగ్ చేయాలి. ఆటోమేటిక్గా నువ్వు వాళ్ళ దృష్టిలో పడిపోతావు, పేరు రాసుకుంటాడు, సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ అలా చేయకుండా నన్ను చూడలేదంటే ఎందుకు చూస్తారు? సో చూడాలి అంటే నువ్వు క్రియేట్ చేయాలా. సో అందరిలాగే నువ్వే వస్తుంటే అందరిని చూడనట్టే నిన్ను చూడకుండా ఉంటాడు. అందరిలాగా కాకుండా నువ్వు కొత్తగా ట్రై చేస్తే ఆటోమేటిక్గా చూసేస్తారు, అంతే కదా. ఎవడ్రా వీడు, నువ్వు ఒక 140, 150 పేస్ ఎత్తే ఎవడ్రా వీడు అని చెప్పేసి కళ్ళన్నా వెళ్తాయి అటు ఒక సెలెక్టర్కి. ఏదో పక్కన వేరే పని చేసుకున్నా కూడా వీడేందిరా ఇంత పేస్ వేస్తున్నాడు అని చెప్పేసి నీ వైపు అయినా చూసే ఛాన్స్ ఉండిద్ది. అలా కాకుండా నువ్వు అందరిలాగేసి 2 వికెట్లు తీసి నన్ను చూడలేదు అంటే చూడరు. ఎందుకంటే అందరూ వేస్తుందే, నువ్వు కొత్తగా ఏది ట్రై చేయట్లేదు. అందరూ ఎలా వేసారో నువ్వు అలానే వేస్తున్నావు, స్పెషల్గా ఏం అనిపించలేదు. సో కాబట్టి నీ వైపు చూడాలి అంటే అందరికంటే డిఫరెంట్గా చేయదన్న. అందరికంటే డిఫరెంట్గా చేయాలంటే ఏమైనా ఉందా అంటే దీంట్లో ఇక డిఫరెంట్గా అంటే ఇక ఏదన్నా నో బాల్ వేసి అలా వేసినా అదొక డిఫరెంట్ అయితే, అలా అయితే నువ్వు సెలెక్ట్ అవుతావా అంటే సెలెక్ట్ అవ్వవు. లేదంటే ఇంక నువ్వు చేయాల్సింది ఏంది, బ్యాట్స్మెన్ తలకో దేనికో గట్ట పగలగొట్టాలి. అట్ట చేస్తే ఏదన్నా సెలెక్ట్ అవుతావా అంటే అలా కూడా సెలెక్ట్ అవ్వవు, పక్కన పెట్టేస్తారు 2 బాల్ నేను. సో ఇవి కాదు నువ్వు ట్రై చేయాల్సిందే, నీ పేస్ అటాక్తో గుడ్ లెంత్ మీద గుద్దితే బాల్ని బౌన్సర్లు లెక్కాలి. బౌన్సర్లు లెగిస్తే అప్పుడు నీ వైపు మొత్తం చూస్తారు. దాని తర్వాత పేస్ అటాక్ వేస్తే 140, 150 పడింది అంటే అదే గుడ్ లెంత్లో ఆటోమేటిక్గా నీ వైపు సెలెక్టర్లు మాత్రమే కాదు, అక్కడ సెలక్షన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరు నీ వైపు చూస్తారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వేరే సెలెక్టర్స్ మీద వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయలేదు, నన్ను వాళ్ళు చూడలేదు, ఇలాంటి మాటలు ఆపేసి నువ్వు సెలెక్ట్ అవ్వటానికి నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఏంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. దాని తర్వాత నువ్వు అయినా సరే వాళ్ళు నేను సెలెక్ట్ చేయకపోతే నువ్వు ఏదో మిస్టేక్ చేసావు, వాళ్ళు నీకు ఇంప్రెస్ అవ్వలేదు కాబట్టే సో వాళ్ళు నిన్ను చూడలేదు. మరి నెక్స్ట్ సీజన్లో అయినా సరే నువ్వు వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి అనేది మాత్రమే నువ్వు ఆలోచించాలి. అంతేగాని వాళ్ళ మీద నిందలు వీళ్ళ మీద నిందలు వేసుకుంటూ కూర్చున్నావంటే లైఫ్ లాంగ్ నువ్వు ఇండియన్ క్రికెట్ టీంకి వెళ్ళేంత వరకు నువ్వు అలాగా వేరే వాళ్ళ మీద అలా కామెంట్స్ చేస్తూనే ఉండాలి. సో కాబట్టి నీలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, నీలో మిస్టేక్ ఉంటే మాత్రమే నిన్ను సెలెక్ట్ చేయరు. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే ఇంప్రెస్ చేయాలంటే నీలో ఏదన్నా వేరియేషన్ ఉండాలా. సో అది అందరికీ ఇంప్రెసివ్గా కనిపించాలి. సో ఇది ఒకటే గుర్తుపెట్టుకో. అయినా సరే నువ్వు సెలెక్ట్ అవ్వలేదంటే నెక్స్ట్ సీజన్లో అంతకంటే ఇంకా ఎక్స్ట్రాగా నువ్వు ప్రిపేర్ అయ్యి ఇంకా నీ టాలెంట్ని చూపించుకోవాలి. ఇది మాత్రమే గుర్తుపెట్టుకో. ఇంకా 15 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయి.